సరే, రెండవ వర్తమానం మనం వెనక ముందు నేను ఒక ప్రశ్న వేస్తాను. మనం యేసు ప్రభుని నమ్ముకుంది, ఆయన్ని మనం వెంబడించింది, అంతిమ ఉద్దేశం ఏంటండి? అంతిమ గమ్యం ఏంటి? గురి ఏంటి? వాట్ ఈస్ అవర్ అల్టిమేట్ గోల్ ఆఫ్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్? యేసు ప్రభు నమ్ముకుంది దేనికండి? అల్టిమేట్గా అంతిమంగా మన గురి ఏంటి? పరలోకానికి వెళ్ళాలి, అంతేనా? పరలోకానికి వెళ్ళిపోవాలి, నరకాన్ని తప్పించుకోవాలి. ఎందుకంటే ఈ లోకం ఎలాగా శాశ్వతం కాదు, ఇది విడిచిపెట్టేస్తాం మనం. ఈరోజు ఒకళ్ళు మరణించారంటే రేపు ఇంకోటి మరణిస్తాం. ఇలాగ మళ్ళీ మనం వచ్చే వారం ఎలా కలుసుకుంటామన్న గ్యారెంటీ కూడా మనకి లేదని. ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టేది శాశ్వతం కాదు. ఇది బైబిల్లోనే చెప్పిన సత్యం ఏంటంటే, మనం యాత్రికులం. యాత్రికులు అంటే ఒక స్థలంలో ఉండరు, వెళ్ళిపోవాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఎంత సంపాదించినా, ఎంత ఆస్తులు సమకూర్చుకున్నా, యూ జస్ట్ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్, వదిలేయాలి అంతే. మనతో పాటు ఏది రాదు, కానీ రెండే శాశ్వతమైనవి, అయితే నరకం లేదా పరలోకం. పాప క్షమాపణ పొందిన మనం, ప్రభువు యందు విశ్వాసం ఉంచిన మనం పరలోకానికి వెళ్ళిపోవాలి. అది మన అంతిమ గమ్యం, గురి. కాబట్టి ఆ పరలోకాన్ని గురించి అపేక్ష కలగాలని చెప్పి, ఇంకా ఆశ కలగాలని పరలోకాన్ని గురించి వర్తమానాలు వింటున్నాం మనం. గుర్తుందండి? మర్చిపోయారా? మనం ఒక 3 వర్తమానాలు ఆల్రెడీ మనం విన్నాం పరలోకాన్ని గురించి. ఇవాళ ఒక 4వ వర్తమానాన్ని మనం వినబోతున్నాం. ఈ 3 వర్తమానాల్లో కొన్ని ప్రశ్నలకు మనం జవాబులు చూసుకుంటూ వచ్చాం. ఏంటి చెప్పగలరా? మీకు గుర్తుందా? అసలు యేసు ప్రభు పరలోకాన్ని గురించి ఎందుకు ప్రస్తావించాడు? ఒక ప్రశ్న మనం చూసాం. రెండవది, మీరు చెప్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది, అమ్మ గుర్తున్నాయారా అనిపిస్తుంది అనమాట. రెండో ప్రశ్న ఏంటి? పరలోకం ఎలా ఉంటుంది మరి? కరెక్టే కదా, ఎలా ఉంటుంది పరలోకం అన్నది రెండో ప్రశ్న మనం చూసాం. మూడోది, పరలోకం మనం ఏం చేస్తాం, మన బాధ్యత ఏంటి, అక్కడ మనం చేసే పనులు ఏంటి, అదొకటి చూసాం, మూడో ప్రశ్న. నాలుగోది ఏం చూసాం? పరలోకంకి వెళ్ళే వరకు ఉండే లక్షణాలు ఏంటి, అదొక అద్భుతమైన వర్తమానం, వినాలి. అక్కడికి వెళ్ళే వాళ్ళ లక్షణాలు ఏంటి అని చూసాం. ఇంకొక ప్రశ్న ఉండిపోయిందండి, పరలోకానికి ఎవరు వెళ్ళరు. అయితే ఈ ఆఖరి 2 ప్రశ్నలు ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఒకసారి మనం జ్ఞాపకం, మధ్యలో ఒక వారం గ్యాప్ వచ్చింది కాబట్టి త్వరగా ఒకసారి 4వ ప్రశ్నకు మనం జవాబు చూసి తర్వాత మనం 5వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఓకే, 4వ ప్రశ్న ఏం చెప్పాను మీరే నాకు చెప్పాలి. ఆల్రెడీ విన్నారు కాబట్టి మీరే నాకు చెప్పాలి. పరలోకానికి వెళ్ళే వారికి ఉండే లక్షణాలు ఏంటి? ఒక ఫస్ట్ లక్షణం చెప్పండి. ఎన్ని లక్షణాలు? మనం దాదాపు ఒక 7 లక్షణాలు చూసాం కదండి. పరలోకానికి ఎవరు వెళ్తారు తెలుసా? ఎవరు వెళ్తారు? వారి అనర్హతను గుర్తించిన వాళ్ళే పరలోకానికి వెళతారు. పరలోకాన్ని నేను తప్ప ఇంకెవరు వెళ్తారండి అన్నవాళ్ళు కాదంటండి. అసలు ఆ పరలోకంలో అడుగు పెట్టే అర్హతే నాకు లేదు అన్నవాళ్ళకి పరలోక రాజ్యం వారిది అంటున్నాడు. ఆత్మవశమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము దీనులు అంటే అర్థం ఏంటి? ఏమీ లేనివారు అని అర్థం అనమాట. ఆత్మవిషయమై దీను, ఏదో శారీరకమైన పేదరికం కోసం కాదు ప్రభు మాట్లాడేది. బేదలైన వారు ధన్యులు అంటున్నాడు. బేదలంటే ఆత్మీయమైన బేదలు. పరలోకానికి వెళ్ళడానికి ఉండాల్సిన అర్హత నీతి అండి. అయితే ఆ నీతి ఏమాత్రం కూడా నాలో లేదండి. బైబిలే చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. నా నీతి కార్యాలు, నా పుణ్య కార్యాలు ఏవి కూడా నన్ను పరలోక రాజ్యానికి చేర్చవు. కేవలం ఆయన కనికరిస్తే తప్ప నాకు దిక్కు లేదండి అని చెప్పి మన అనర్హతను గుర్తించిన వారు ఎక్కడికి వెళ్తారండి? పరలోకం. కానీ చాలామంది మనుషులు ఒక భావన వాళ్ళ మైండ్లో ఉంది, అది సాతాను పెట్టిన భావం అన్నమాట. ఏంటంటారు తెలుసా? మనం మంచి పనులు చేస్తే ఎక్కడికి వెళ్తామంట? పరలోకం. ఎక్కడికి? పరలోకం. ఏం చేస్తే? పుణ్యకార్యాలు, మంచి పనులు చేస్తే పరలోకం వెళ్తామంట. చెడ్డ కార్యాలు అవి చేస్తే నరకం. కానీ బైబిల్ చెప్పే సత్యం ఏంటో తెలుసా? నువ్వు మంచి చేయి, చెడ్డ చేయి, నీ క్రియలు ఏవి కూడా పరలోకానికి చేర్చవు. ఆయన అన్నాడు, యేసుప్రభు అంట పరలోకంలో ఇదేంటి దాన్ని ఏమంటారు ఇప్పుడు, తూకం పట్టుకుని ఉంటారట. ఆ తూకంలో ఏం చేస్తారంటే నువ్వు చేసిన ఏమంటారు త్రాసు అంటారు కదా, అది పట్టుకుంటారట. నువ్వు చేసిన మంచి పనులన్నీ ఒక దగ్గర వేస్తారట, చెడ్డ పనులన్నీ ఒకదాని చేస్తాయి. ఏది బరువు ఎక్కువ ఉంటే దాన్ని బట్టి డిసైడ్ అవుద్దట పరలోకమా నరకం. రెండు సమానంగా వస్తే మరి
టాస్ వేస్తారా? చూడండి ఎంత అంటే ఇవన్నీ కూడా వాక్యానుసారమైన సత్యాలు కాదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతానండి. సిలువ మీద దొంగ ఉన్నాడు, సిలువ మీద దొంగ పరలోకానికి వెళ్ళాడు. ఎందుకంటే ప్రభు అంటాడు కదా, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అని చెప్పి క్లియర్గా. సో మనం సిలువ మీద దొంగ ఎక్కడున్నాడు? పరలోకం. ఇప్పుడు నేనేసే ప్రశ్న ఏంటంటే, అలా పరలోకానికి వెళ్ళడానికి ఆయన చేసిన మంచి పనులు ఎన్ని ఉన్నాయండి? పరలోకానికి వెళ్ళడానికి ఆయన చేసిన మంచి పనులు ఎన్ని ఉన్నాయి అంటే, జీవితాంతం ఎన్నో నేరాలు చేసి ఎంతోమంది జీవితాలను పాడు చేశాడు కాబట్టి ఇప్పుడు శిక్ష అనిపిస్తున్నాడు. నిజానికి ఒక్క మంచి పని కూడా లేదండి, కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళి. దేని బట్టి ప్రభు దగ్గర అంటున్నాడు, దేవా నాకు ఈ శిక్ష న్యాయమే, ఎందుకంటే నా జీవితంలో పాపం తప్ప ఏమీ లేదు. నన్ను జ్ఞాపకము చేసుకోనైనా, నీ రాజ్యంలో నన్ను చేర్చుకోవా, నీ ఉగ్రత నాకు వద్దు. ప్రభువుని అడిగాడు. నేను అనర్హుణ్ణి అని ఒప్పుకున్నాడు. బైబిల్లో ధనవంతుడు లాజరు కూడా కథ మనందరికీ తెలుసు. ధనవంతుడు చాలా మంచి పనులు చేశాడు. ఒక మంచి పని చెప్పండి, ధనవంతుడు చేసిన మంచి పని. అసలు బయట ఉన్న లాజరు ఎలా బతికాడండి? ఈయన గారు పడేసిన రొట్టె మొక్కలు తిని బ్రతకాడు అంతే. అసలు అతను బ్రతకడానికి కారణం ఎవరు? ధనవంతుడు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే పేదడికి చాలా సహాయము చేశాడు. మరి అతను మంచి పనులు ఏమైనా పరలోకాన్ని తీసుకెళ్ళాయా? ఎక్కడున్నాడు? ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మన మంచి పనులు, మన నీతి క్రియలు మనల్ని పరలోకానికి చేర్చవు. మన అనర్హతను గుర్తించాలి. అసలు పరలోకంలో అడుగు పెట్టే అర్హత నాకు ఏమాత్రమో లేదు అన్నవాడే ప్రభుని పరలోక రాజ్యము నిధి అంటాడు అన్నవాడు. మరి ఇంకేంటండి లక్షణాలు మనం చూసాం? త్వరగా చెప్పాలి. పాపం విషయమే దుఃఖపడినవారు, అది రెండో పాయింట్ మనం చూసాం. దుఃఖపడేవారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడదురు. దుఃఖపడడం అంటే ఏంటండి? దేనికోసం ఏడ్డం? మనం చేసిన పాపాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాం. మనం దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చూసాం. లూకాసు వార్త 7వ అధ్యాయం కదండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనంలో ఒక పాపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గర ఏడుస్తుంది. చూడండి, లూకాసు వార్త 7:38వ వచనం. వెనుతట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిపి తన తల వెంట్రుకతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూజ. పాపాత్మురాలని ఒక స్త్రీ అంటండి ఆవిడ. 37వ వచనం చూస్తే తను ఎందుకంటే ఏడుస్తుంది? ఆ ఏడుపులో అండి చూడండి, మనం ఎవరినన్నా మన చేసిన పనులు బట్టి బాధ పెట్టాము అంటే, వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు, నీ వల్ల వాళ్ళు ఏడుస్తున్నారు అని అర్థమైనప్పుడు నీకు అలాంటి నీళ్ళు వస్తాయి. మనం చేసిన దోషాలను బట్టి మన దేవుణ్ణి మనం బాధ పెట్టాం. ఆయన హృదయం బద్దలైపోయిందనమాట. ఆదికాండం 6:5లో మనం చూస్తాం, తను సంతాపమునందాడంటండి. అంత బాధ ఆయనకు కలిగింది. దేవుణ్ణి నేను ఎంత బాధ పెట్టానా అని చెప్పి నిజంగా నీకు అర్థమైతే గుండెలు బాదుకొని మనము ఏడుస్తాం. ప్రభా ఏంటి నేను చేసిన పాపాల వల్ల నిన్ను ఎంత గాయం చేశానా, నీ హృదయం ఎంత బద్దలైపోయిందా? నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒక పిల్లోడిని పోలీసులు తంతా ఉంటే కూడా వాడి కళ్ళ నీళ్ళు కూడా రావట్లేదట. కానీ ఎందుకో కిటికీలోంచి ఇలా బయటకు చూసినప్పుడు వాళ్ళ నాన్న అమ్మ బయట నేడుస్తున్నారట. చూస్తున్నప్పుడు జైల్లో నుంచి ఇలా చూస్తున్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు వీటికి ఏడుపు వచ్చేసిందంటండి. ఎందుకు? నేను చేసిన ఎదవ పనుల వల్ల వాళ్ళకి కళ్ళంటే నీళ్లు పెట్టానని చెప్పి వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి ఏడ్చేసాడంటండి. నిజంగా దేవుణ్ణి నువ్వు బాధ పెట్టావు, దేవుణ్ణి నేను బాధ పెట్టాను మనకు అర్థమైతే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి మనకి. అలాంటి వాళ్ళే పరలోకంలో అడుగు పెడతారు, పాపం విషయమే దుఃఖపడిన వారు. మూడోది ఏం చూసాం? మారు మనసుని గురించి చూసాం. మన మనసు ఏమవ్వాలండి? దుఃఖపడ్డావు బాగానే ఉంది, కానీ నీ మనసు వాటి నుంచి ఏం చేయాలి? ఇంకా తిప్పేసి ఇంక చాలు. మొదటి పేతురులో మనం చూసాం, ఎంతవరకు నువ్వు చేసిన పాపాలు ఇంకా చాలు అన్నాడు, స్టాప్ అంటున్నాడు, ఇంకా తిరుగు, ఆయన మహిమ కొరకు ఇంకా జీవించు అంటున్నాడు అనమాట. మనసుని ఏం చేయాలంట? మార్చుకోవాలి. వాళ్ళే పరలోకానికి వెళ్తారు. ప్రభు అంటున్నాడు కదా, పరలోక రాజ్యం సమీపించినది కాబట్టి మీరేం చేయాలి? మారు మనసు పొందండి అంటున్నాడు. ఆ మారు మనసు పొందిన వాళ్ళకి ప్రవేశం అని చూసాం. నాలుగోది ఏం చూసాం? ప్రకటన 22:14లో మనం చూసాం. ఏం చూసాం? ఉతుక్కున్నవారు తమ వస్త్రములను ఉతుక్కున్నవారు, అపవిత్రతను తన వస్త్రాలు ఉతుక్కున్నవారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చూసాం. ఐదోది ఏం చూసామంటే నూతన జన్మ. నికోదేముకి ఏమంటాడు చెప్పండి? నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే కానీ నువ్వు పరలోక రాజ్యంలో క్రొత్త జన్మ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. హృదయం మారటం,
హృదయం మారటం అనమాట, స్వభావం మారటం గురించి చెప్పాను. ఆరోది ఏం చూసామంటే కీర్తన 15వ అధ్యాయంలో ఏం చూసాం? ప్రభువా యెహోవా నీ గుడారములో అతిథిగా నివసింపదగినవాడు అంటే ఆయన గుడారము, ఆయన పరిశుద్ధ స్థలం అంటే దేనికోసం మాట్లాడుతున్నారు అక్కడ? పరలోకం. ప్రభువా నీ పరలోకంలో అతిథిగా ఉండదగినవాడు ఎవడన్నా ఆయన అంటే యథార్థముగా ఉన్నవాడే అని చెప్పి మనం చూసాం. ఆ యథార్థత అంటే ఏంటో మనం అర్థం చేసుకున్నాం. వారి జీవితాలు ఎలా ఉంటాయో, వారి మాట తీరు ఎలా ఉంటుంది, వారి నీతి ఎలా ఉంటుంది, వాళ్ళ స్నేహాలు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా మనం కీర్తన 15వ అధ్యాయంలో మనం చూసామన్నమాట. బ్యూటిఫుల్ భాగం అది. కీర్తన 15వ అధ్యాయం మీద నేను ఒక వర్తమానం చెప్పానండి. మీరు ఎప్పుడన్నా మీకు టైం ఉంటే ఖచ్చితంగా వినండి, ఆన్లైన్లో కూడా ఉంది. అంటే యథార్థత అంటే ఏంటి అన్న సబ్జెక్ట్ మీద మనం కీర్తన 15వ అధ్యాయం ధ్యానించాం ఒకసారి. సో అది కూడా మనం చూసాం. ఆఖరిగా ఇంకే లక్షణం అండి? పరలోకంకి వెళ్ళేవారి లక్షణాలు 7. వారి జీవితంలో పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడరు. హెబ్రీ పత్రిక 12:14 దానికోసం కూడా మనం చూసాం. రైట్, ఇక్కడ వరకు గత వారంలో మనం నేర్చుకున్నదంతా కూడా 2 వారాల క్రితం మనం నేర్చుకున్నది కూడా మనం ముగించేసాం. అయితే ఆఖరి ప్రశ్న, చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటండి? పరలోకానికి ఎవరు వెళ్ళరు. ఓకే, చాలా కీలకమైన ప్రశ్న. ఇందులో కూడా నేను దాదాపు ఒక 7 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 7 లెసన్స్. చాలా క్లుప్తంగా చెప్తాను కాబట్టి మనసు పెట్టి శ్రద్ధగా వినండి. నేను ఇందాక ఫస్ట్లోనే చెప్పాను, ఇంత భక్తి చేసేది దేని కొరకు? ప్రభునందు విశ్వాసం ఉంచడం, ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించడం, మరి పాపాలు ఒప్పుకోవటం, లోకం నుంచి ప్రత్యేకించబడడం, ఇవన్నీ ఎందుకండి, దేనికోసం అండి అంటే అంతిమ గమ్యం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇంకా పరలోకానికి వెళ్ళాలండి. పరలోకానికి వెళ్ళండి. దట్ ఈస్ షుడ్ బి అవర్ అల్టిమేట్ గోల్ ఇన్ ఎవ్రీ వన్స్ మైండ్. అయితే మరి అలాంటి పరలోకానికి ఎవరు వెళ్ళరండి? అది చాలా కీలకం కదండి, చాలా కీలకమైన ప్రశ్న కదండి. 7 లక్షణాలు మీ ముందు పెడతాను. మొదటిది, పాపములో కొనసాగేవారు పరలోకానికి వెళ్ళరు. చెప్పండి, పాపములో కొనసాగేవారు పరలోకానికి వెళ్ళరు. నువ్వు మందిరంకి రా, పాటలు పాడు, వాక్యం చెప్పు, పరిచర్య చేయి, అన్నీ చేయి, కానీ దేవుడు వద్దన్న పని మానకుండా పాపములో అలాగే కొనసాగుతూ ఉంటే అది క్లియర్గా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే అలాంటి వాడు పరలోక రాజ్యములో చేరడు అని చెప్పేసాడు. ఎక్కడుందండి అంటే చాలా భాగాలు ఉన్నాయి. నేను ముఖ్యంగా ఒక 2 భాగాలు మనం చూద్దాం. 1 కొరింథీ 6, 9, 10 వచనాలు. 1 కొరింథీ 6, 9, 10 వచనాలు చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? ఇప్పుడు చూడండి, మోసపోగడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితమ గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. సో మళ్ళీ అంటున్నాడు, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు అన్నాడు. మీలో కొందరు అంటున్నాడు. ఆ మాట చూసారా? మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ఇప్పుడేమో మార్చబడ్డారు, నీతిమంతులుగా. మళ్ళీ మిగిలిన కొందరు సంగతి ఏంటి? కొందరు అంటే అర్థం ఏంటి? ఇంకా కొంతమంది ఉన్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే పాపాల్లో ఇంకా కొనసాగుతున్నారు. వాళ్ళ కోసం రాస్తున్నాడు అనమాట. కొందరు నిజంగా మారారు, వాళ్ళ కోసం కాదు నేను మాట్లాడుతుంది. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఈ లిస్ట్ అంతా స్పెసిఫిక్గా రాస్తూ అంటున్నాడు అనమాట. ఇవే పాపాల్లో మీరు కొనసాగుతూ ఉంటే ఒకటి గ్యారంటీ వేసుకోవచ్చు, ఏంటంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు. నా జీవితంలో కానీ ఇదే ఎలాంటి పాపాలు కొనసాగుతూ ఉంటే మాత్రం పరలోకానికి వెళ్ళాం. ఒక విశ్వాసి జీవితం ఎలా ఉంటుందో తెలుసా అండి? విశ్వాసి పాపంలో పడ్డా అండి అంటే పడదాం. 7 మార్లు పడినా మళ్ళీ తిరిగి ఏం చేస్తాం? లేస్తాం. అది విశ్వాసులకు. ఎలా, ఎందుకంటే లేస్తారు అని అంటే వాళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకున్నారు. ఎవరు? దేవుడు వారు చెప్పి. నేను ఒక వచనం చూపిస్తానండి. నాకు భక్తి జీవితాన్ని గురించి ఒక అవగాహన, ఒక ధైర్యం, యేసు ప్రభుకున్న నమ్ముకున్న జీవితం ఎలా ఉంటుందో అని చెప్పి
బాగా అర్థం చేయించిన ఒక వచనం ఏదంటేనండి, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం దయచేసి తీయండి. కీర్తన 37, 23, 24 వచనాలు ఒకసారి చదువుదాం. కీర్తన 37, 23వ వచనం కదా. ఒక్కని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఇప్పుడు చూడండి, ఒకవేళ పడినా సరే ఏం చేస్తాడట? లేవలేక ఉండడు. అంటే ఖచ్చితంగా అంటే ఆ పాపం నుంచి వచ్చేస్తాడు, ఇంకా వచ్చేస్తాడు. ఎందుకంటే అందులో ఉండడు. ఎందుకంటే లేపేవాడు ఎవరు? ప్రభు. అంటే నువ్వు లేకుండా అందులోనే కొనసాగుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నీకు ప్రభుకి ఏమి లేదు, అసలు సంబంధమే లేదు. అందులోనే ఏం చేస్తున్నావు? కంటిన్యూస్గా ఆనందిస్తున్నావు. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో కూడానండి, ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో కూడా వాళ్ళు అనేకసార్లు పాపాల్లో పడ్డారు, కానీ వాళ్ళు మార్పు చెందారు. నేను ఈ మధ్యన ఒక వర్తమానం విన్నాను గిద్యోను గురించి. గిద్యోను గురించి ఎక్కడ ఉంటుంది? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో. అక్కడ వాళ్ళు విపరీతంగా పాపాలు చేశారని చెప్పి దేవుడు వారిని విడిచిపెట్టలే, చాలా కష్టాలకు ఒప్పుకున్నాడు. ఆ కష్టాల ద్వారా వాళ్ళు ఎంతో మారు మనసు పొందారన్నమాట. దేవునికి ఎంతో మొరపెట్టారు, ప్రభువా అదైతే జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు దేవుడు ఒక ప్రవక్తని పంపించాడు. ప్రవక్తను పంపించి ఏం చేస్తాడంటే మంచిగా వాక్యం చెప్తాడు. ఆయన ఎలా వాక్యం చెప్తాడంటే వాళ్ళ గతానికి తీసుకెళ్తాడు. ఒకసారి గతానికి తీసుకెళ్ళి ఎలాగ దేవుడు వారిని ఎంతవరకు నడిపించాడో వాళ్ళని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటున్నాడు. ఇలాంటి దేవుడు, ఇంతవరకు నడిపించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఇక మీద కూడా ఆయన నిన్నేం చేస్తాడు? నడిపిస్తాడని చెప్పి వాళ్ళని ఆ పాపస్థితి నుంచి దేవుడు వారిని లేవనెత్తాడనమాట. ఇంక మళ్ళీ దేవునికి లోబడుకుంటూ ముందుకెళ్ళిపోయారు. అలాగే విశ్వాస జీవితం ఎలా ఉంటుంది అంటేనండి, ఒకవేళ పడిపోయినా మళ్ళీ తిరిగి మనం ఏం చేస్తాం? లేస్తాం. ఆ పాపను విడిచిపెట్టి బయటకు వస్తాం అనమాట. పందికిని గొర్రెకి తేడా ఏంటండి? పందికి గొర్రెకి తేడా అది తెల్లగొండది నల్లగొండది అంటారా? కాదు, దాని స్వభావంలో తేడా ఏంటో చెప్పాలి మీరు. ఒక పంది గొర్రె ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందామండి. ఇద్దరు నడుచుకుని వెళ్తున్నారు. సడన్గా ఒక కుళ్ళు బొరతలో ఇద్దరు పడిపోయారు. ఏవేవి? పంది, గొర్రె. ఈ రెండింటి స్పందన ఎలా ఉండదు ఆలోచించండి. ఇప్పుడు గొర్రె ఏం చేస్తుంది? దానికి అస్సలు నచ్చదు, బయటకు దులిపేసుకొని పారిపోతాను అక్కడ నుంచి. బాబాయ్ 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 అని చెప్పి చిచ్చి అనుకుని. పంది ఆహా ఎంత బాగుంది అని చెప్పి అవసరమైతే కొంచెం సందు చేసుకొని అందులో కూర్చొని ఇంక అందులోనే ఆనందిస్తుంది అనమాట, బయటకు రాదు. విశ్వాస అవిశ్వాస జీవితం అలా ఉంటుందండి. పడతాం, ఈ మురికి లోకంలో ఉన్నప్పుడు, పాప శరీరంతో ఉన్నప్పుడు ఈ పోరాటాల్లో పడతాం ఎక్కడో కాడ, కానీ అందులో ఉండం, దులుపుకుంటూ బయటికి వచ్చి. ఎందుకంటే బయటకు వస్తాడంటే లేపేవాడు ఎవరు? ప్రభు. ఆత్మదేవుడు మనలో ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు అనమాట. దేవుడు మనలో మనసాక్షిని పెట్టాడు. ఆ మనసాక్షి మనల్ని ఏం చేస్తూ ఉంటుంది తెలుసా? గద్దిస్తూ ఉంటుంది. నువ్వు చేస్తుంది రైట్ కాదు, నువ్వేంటి, నువ్వు విశ్వాసం కదా, నీ ఆ పనులేంటి, నువ్వు ఎలా చేస్తున్నావేంటి, మనం మారాలి నువ్వు అని చెప్పి ఎక్కడో అక్కడ దేవుడు పట్టుకుంటాడు, మళ్ళీ మెల్లిగా తిప్పుతాడు అనమాట. సో విశ్వాసంలో ఏం కనపడుతుంది అంటే మార్పు కనపడుతూ ఉంటుంది. ఏం కనపడుతుంది అంటే నువ్వు ఒకసారి పడినా 2 వారాలు మందిరం మేనేజ్ కాదు, ఎక్కడో తగులుతుంది నీకు, బాబోయ్ నేను మళ్ళీ మందిరంకి వెళ్ళిపోవాలరా అని చెప్పి మళ్ళీ పరుగు వచ్చి సరి చేసేసుకుంటూ ఉంటాం మనం. లేకపోతే ఏదో పాపంలో పడినా చిచ్చి పద్ధతి రైట్ కాదు, నేను విడిచిపెట్టాలి, ప్రభుకు ఇష్టకరంగా జీవించాలని చెప్పి మళ్ళీ మారుతాం. కానీ అవిశ్వాసాలు అది ఉండదు, కొనసాగుతూ ఉంటాడు పాపంలో. అసలు మార్పు ఆయనలో కనపడదండి. మందిరం రావచ్చు, సంవత్సరాల వాక్యం వినొచ్చు, కానీ మన వీళ్ళు అసలు మార్పు రాలేదండి అంటాం. ఎందుకు రాలేదండి అంటే విశ్వాసే కాదనమాట, ప్రభుత్వ సంబంధమే లేదన్నమాట. అలా పాపంలో కొనసాగే వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? పరలోకానికి వెళ్ళరు. అంత పెద్ద లిస్ట్ రాశాడు ఇక్కడ. ఇలాంటి వచనమే మనకి ఇంకో దగ్గర కూడా కనపడుతుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము,
కక్ష, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోననేరని మీతో స్పష్టముగా వెరీ క్లియర్గా చెప్తున్నాను. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళరటండి? పరలోకానికి వెళ్ళరు. సో చూడండి, ఇక్కడ మీరు గమనిస్తూ ఉంటే జారత్వము, అపవిత్రత, కామకత్వము ఇలాంటివి ఒక గ్రూప్ ఉన్నది, ఒక రకమైన పాపాలు. ఇంకేముంది ఇక్కడ? విగ్రహారాధన, అలాంటివి పాపాలు ఉన్నాయి. ఇంకోటి చూడండి, ద్వేషాలు, కలహాలు, మత్సరము, క్రోధము, కక్షలు, భేదాలు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలు ఇలాంటివి అందరం చేసిన వాళ్ళమే. కానీ ఒక విశ్వాసికి ఏదో టైం వస్తుంది, అందులో నుంచి బయటికి వచ్చేస్తాడు. బతుకుల్లో చేంజ్ కనపడుతుంది అనమాట, అందులో కొనసాగడు అన్నమాట. ఎందుకు వచ్చాడంటే పడ్డాడు, ప్రభు అతను ఏం చేసేస్తాడు? ఇంకా లేపుతాడు. అది నీ జీవితంలో స్పష్టంగా కనిపించలేదు అంటే నువ్వు ప్రభుని అడగాలి, ప్రభువా నేను నా జీవితంలో ఇది కొనసాగుతున్నాను నాయన, నాకు విడుదల దయచే ప్రభువా. నేను ఒకసారి నాకు అనిపిస్తుంది నేను మారేనా అన్న డౌట్ వస్తుంది ఆయన. ప్రభువా దయతో నా పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి నాకు సహాయము చేయి. ప్రభుతో అడగాలన్నమాట మనం. అందులో మౌనంగా కొనసాగుతానే ఉన్నావు, ఇందులోనే ఎంజాయ్ చేస్తున్నావంటే నువ్వు గొర్రెవు కాదు, పందివే అన్నమాట. ఓకే, కాబట్టి మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాపంలో కొనసాగేవారు ఎక్కడికి వెళ్ళరండి? పరలోకానికి వెళ్ళరు. రెండవ పాఠం, ఇంకెవరండి పరలోకానికి వెళ్ళరంటే సువార్తను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు? పరలోకానికి వెళ్ళరు. నిర్లక్ష్యం, ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉంది తెలుసా వచనం? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. నిర్లక్ష్యం, చెప్పండి అన్నమాట. నిర్లక్ష్యం అంటే ఏంటి? చూడండి, ఇంగ్లీష్లో పోస్ట్ పోన్ అంటారు. పోస్ట్ పోనింగ్ అంటే అర్థం ఏంటి? వాయిదా వేయడం, తర్వాత చేద్దాంలేండి. అవును తెలుసులేండి, తెలుసు బాప్తిసం తీసుకోవాలని తెలుసు, మారు మనసు పొందాలని తెలుసు, చేద్దాంలే. దీన్ని ఏమంటారు? నిర్లక్ష్యం. ఇప్పుడు ఎగ్జామ్కి రాసామండి, ఎగ్జామ్కి వెళ్ళామండి, ఎగ్జామ్లో మనకి టైం ఇస్తారు. టైం ఇచ్చినప్పుడే వేస్ట్ చేయకుండా ఏం చేసేయాలి? త్వరగా ఎగ్జామ్ రాసేయాలన్నమాట. కానీ నిర్లక్ష్యం అంటే ఏంటి? రాద్దాంలే, ఇంకా టైం ఉందిలే, మెల్లిగా రాద్దాంలే అని చెప్పి ఈ లోపల ఉన్న టైము అయిపోయింది అనుకోండి, మనం చూసి ఏమంటారు చెప్పండి? ఏంటంటే అంత నిర్లక్ష్యం ఏంటి? టైం ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? త్వరగా రాసేయాలి కదా. మీరు ఇంటికి వెళ్ళారు, ఇంటికి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ రాసి ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ అడుగుతారు, నానా నీకు ఎగ్జామ్ ఎలా రాసావు అని అంటే పిల్లడు అంటాడు, అన్నీ వచ్చి నాకు క్వశ్చన్లు అన్నీ మొత్తం అన్నీ వచ్చాయి, రాసావా అంటే రాయలేదంటే పేరెంట్స్ ఏం చేస్తారు చెప్పండి? చీపురు గట్ట ఎదురా వీడికి అని చెప్పి ఇల్లు మండిపోద్ది, అన్నీ వచ్చా అని ఏవి రాయలేదు నువ్వు, ఎంత నిర్లక్ష్యమా నీకు అంటావు, అంతేనా? సువార్త నిర్లక్ష్యం చేయడం అంటే ఏంటి చెప్పండి? సువార్త నిర్లక్ష్యం చేయడం, అరే రేపు నీది కాదురా, రేపటి వరకు ఉంటావా లేదు గ్యారంటీ లేదు. నువ్వు నిజంగా మారు మనసు పొందకపోతే, ప్రభు దగ్గర పాపక్షమాపణ పొందకపోతే నరకమే గతి. నువ్వు మారు మనసు పొందావా, పాపక్షమాపణ పొందావా, బాప్తిసం తీసుకున్నావా, ఇది చేయాల్సింది ముఖ్యం. చేద్దాంలే, ఇంకా టైం ఉందిలే, ఇంకా బోల్డంత వయసు ఉంది. కొంతమంది అలాగ అనుకుంటారు. చిన్నప్పుడు నేను కథ విన్నాను, 3 చేపలు ఉన్నాయంట, మీకు తెలుసా కథ? ఒక దాని పేరు సుమతి, ఒక దాని పేరు కాలమతి, ఇంకో దాని పేరు మందమతి అంట. ఈ సుమతి ఏమో వాడు విందంట, ఏంటంటే వేటగాళ్ళు మాట్లాడుకుంటున్నారట, ఏమని? ఇదిగో చెరువు ఎండిపోతుంది, మనం వలేసి ఈ చేపలు ఏంటండి పట్టేద్దాం, ఓకే రేపు ఎప్పుడో వద్దాం అని చెప్పి మాట్లాడుకుంటే ఇది వచ్చి 2 ఫ్రెండ్స్కి చెప్పిందంట. 2 ఫ్రెండ్స్ పేర్లు ఏంటి? కాలమతి, మందమతి. రే నేను ఇప్పుడే విన్నానే, ఏది వేటగాడు వస్తాడంట, మనందరినీ పట్టుకొని వెళ్ళిపోతాడట, మనం రాత్రే అర్జెంటుగా మనం ఈదుకుంటూ ఆ పెద్ద నదిలోకి వెళ్ళిపోవాలి మనం అని అంటే
సుమతి చెప్తా ఉంటే కాలమతి అంటే అది ఏం చేస్తుంది? ఆలస్యం. వాళ్ళు అలాగ అంటారులే, ఇంకో బోల్డ్ టైం ఉంది, ఉదయం వరకు టైం ఉంది మనకి, వెళ్దాంలే అని చెప్పి లేట్ చేస్తుందంట అది. ఇంక సుమతి ఏమో ఇది వచ్చేటట్టు లేదు, ఎక్కడెక్కడే తచ్చాడుతుంది అని చెప్పి సైలెంట్గా చక్కగా రాత్రి వెళ్ళిపోయింది సుమతి. కాలమతి మాత్రం ఆడే తిరుగుతుంది, ఉంది తెల్లారుతుందిలే, ఆడ వస్తారు ఏంటి అలా అలాగ అంటారు కానీ ఇంకా 4 రోజులు పడుతుంది రావడానికి, వెళ్దాంలే అని చెప్పి అనుకుంటుందంట. ఈ మందమతి అంటే ఏం చేస్తుందండి? అలా నమ్మదట. అలా అలాగ అంటారు, నువ్వు అలాగంటావు, ఎంత బాగుంటేని ఎక్కడికి ఎందుకు వస్తారు వేటగాళ్ళు, ఆ నదిలోకి వెళ్తారు కానీ అని చెప్పి ఇది ఏదో అవుతుందంట. వచ్చేసాడంటండి వాళ్ళు వేసుకొని, ఎవరు వేటగాడు వచ్చేసాడు. వాళ్ళు వేసేటప్పుడు ఈ 2 పడిపోయాట. ఇంకేముంది, దొరికిపోయారు. నీట్గా పట్టుకొని బుట్టలో వేసేసాడట. ఈ లోపల బయటికి గెంతేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాయట, దూకేద్దామని. వాడు పట్టుకొని నేలకేసి కొట్టాడట, ఎచ్చి పడ్డాయట 2 దొరికిపోయి. వినడానికి బాగానే ఉంది కానండి, చాలా ఘోరమైన పాఠం మనకు నేర్పిస్తుందండి. ఏంటో తెలుసా? మనము కూడా వాక్యం అయితే తెలుసు కానీ నిర్లక్ష్యం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఆ నిర్లక్ష్యం ఎంత డేంజరస్ అంటేనండి, ఆ నిర్లక్ష్యమే మనల్ని కాటేస్తుందండి. తెలుసా, అంతా తెలిసి నిర్లక్ష్యం చేసి నరకానికి వెళ్ళానా? చూడండి, ఏదన్నా అడుగు దూరంలో మిస్ అయిపోతే చాలా బాధపడిపోతామండి. నువ్వు సంవత్సరం అంతా కష్టపడి చదువుకున్నావు, పరీక్షకి వెళ్ళాలి, తీరా స్పీడ్ మీద వెళ్ళావు, అంతా బాగానే ఉంది, ఒక్క అడుగులో వాళ్ళు గేట్ వేసేసారండి. లేదు మీకు ఛాన్స్ లేదు, టైం అయిపోయింది, గేట్ వేసాం. సార్ తీయండి సార్ గేటు. నీ కళ్ళెదురుంటే వేసేసారు, ఒక్క అడుగులో మిస్ అయిపోయావు. వచ్చే సంవత్సరం వచ్చి రాసుకోండి అని అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక వ్యక్తికి అడుగులో మిస్ అయిపోయారండి, కొంచెం అండి వచ్చేసాను, ఆటో దిగాను, ఇంకా అలా వెళ్ళేటప్పటికి నా ఎదురు కూడా గేట్ వేసేసారండి. ఎంత బాధపడిపోతారో చూడండి. నరకంకి వెళ్ళేవాళ్ళట చాలామంది పళ్ళు కొరుకుతారట. ఎందుకు తెలుసు కొరుకుతారు? నాకు తెలుసండి, నేను మందిరానికి వెళ్ళానండి. ఇవాళ తారీఖు ఎంత? అక్టోబర్ 24న 2025 వాక్యం చెప్పారండి. నిర్లక్ష్య పెట్టొద్దని కూడా చెప్పారండి. అయినా సరే నేనేం చేశాను? నిర్లక్ష్య పెట్టాను. ప్రభుని అడగలేదండి, మారు మనసు పొందలేదండి, బాప్తిసానికి లోబడలేదండి, నిర్లక్ష్య పెట్టాను, చనిపోయాను, నరకానికి వచ్చేసాను అని చెప్పి పళ్ళు కొరుకుతారట. బైబిల్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. పౌలు గారు వాక్యం చెప్తా ఉంటే ఫెలిక్స్ అని ఒక గవర్నర్ దగ్గరికి వస్తాడనమాట. ఆ గవర్నర్ వాక్యం విని ఎంత నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తాడో మీరే చూడండి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనం నుంచి 27 వచనాలు చదువుతున్నాను. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్సు యూదురాలైన దృశ్యల అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి, ఎవరిని పిలిపించాడు? పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసం గురించి అతడు బోధింపగా వినెను, అంటే వాక్యం కూడా విన్నాడు. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను అంటే దేవుని తీర్పును గురించి ప్రసంగించుచుండగా ఫెలిక్సు మిగులు భయపడి ఇప్పటికీ వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువంతనని చెప్పాను. సో ఫెలిక్స్కి వాక్యం చెప్తుంటే ఏం కలిగిందట అంటే అర్థమైంది. అర్థం అవడే కాదు, మనసులో కూడా ఏం కలిగింది? భయం కూడా కలిగింది. అయితే అన్నాడు, మిగిలిన తర్వాత చెప్దు, నేను టైం ఉన్నప్పుడు నేను పిలుస్తాను అని చెప్పి పంపించాడట. తీరా పంపించిన పోనీ ఎంత వాక్యం అయిన తర్వాత మారాడా అంటే మారలేదు. 27వ వచనంలో ఏం చేశాడు చూడండి. 2 సంవత్సరాలైన తరువాత ఫెలిక్సు ప్రతిగా పొరికియు ఫేస్తూ వచ్చెను. అప్పుడు ఫెలిక్సు యూదుల చేత మంచివాడని కొనవలెనని కోరి పౌలును బంధకములోనే విడిచిపెట్టిపోయాను. చూడండి, యూదులను సంతోషపెట్టడం కోసం చెప్పి ఇంత వాక్యం చెప్పే పౌలుని నిర్లక్ష్య పెట్టి బంధకాల్లో ఉంచేసి వెళ్ళిపోయాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అతను చెప్పిన వాక్యానికి ఏమాత్రం కూడా ఫెలిక్స్ లోబడలేదనమాట, విధేయత లేదనమాట. విన్నాడు, వాడికి భయం కూడా కలిగింది, కానీ మాత్రం మనుషులు సంతోషపెట్టడం కోసం పౌలుని బంధకాలను ఉంచేసి తన పోస్ట్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్నమాట. సో ఫెలిక్స్ మారలేదు. చాలామందికి వాక్యం విన్నప్పుడు భయం కలుగుతుంది, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అంతా వదిలేసి మళ్ళీ లోకంలో కలిసిపోతుంది. చూడండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇనుము ఎర్రగా ఉన్నప్పుడే దాన్ని ఏం చేయాలి? వంచాలి. అర్థమైంది మీకు?
ఒక్కసారి చల్లబడిపోయిన తర్వాత దాన్ని మీరు లేరనమాట. వాక్యం విన్నప్పుడు ఒక్కొక్కసారి హృదయం ఎర్రబడుతుంది అనమాట. అంటే మారు మనసు పొందాలి, దేవునికి లోపడిపోవాలి, ఇంకా నా పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, ఇంకా నీ బాప్తిసం తీసుకోవాలని చెప్పి హృదయం సిద్ధపడుతుంది. అలా సిద్ధంగా ఉన్నప్పుడే దేవుని వాక్యానికి ఏం చేయాలి, మనం లోబడిపోవాలి. దాన్ని నిర్లక్ష్య పెట్టావా అదంతా కూడా మళ్ళీ ఏమైపోద్ది, చల్లారిపోద్ది అనమాట. ఇంకా తర్వాత నువ్వు వంచలేవు, అలా పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటావు అనమాట. ఇలాంటి వాడు ఒకడు ఎవరంటే ఫెలిక్స్. ఇంకోటి ఎవడో తెలుసా, అగ్రిప్ప అన్న రాజు. అది కూడా ఎక్కడ ఉంటుందంటే అపోస్తల కార్యం 26-28 చూడండి. అపోస్తల కార్యములు 26-28. అందుకు అగ్రిప్ప, ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పెను. అందుకు పౌలు, సులభంగానో దుర్లభంగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండినట్లు దేవుడు అనుగ్రహించిన గాక అనేను. చూడండి, ఇక్కడ అగ్రిప్ప అన్నవాడు కూడా ఏమంటున్నాడంటే, వాక్యం విని తనకు పనిచేస్తుంది, మారాలి అన్నట్టుగా ప్రేరేపణ వస్తుంది అనమాట. కానీ వెంటనే వెనక్కి తిరిగి అన్నాడంట, ఏంటి నీ మాటలతో నన్ను మార్చేసేటట్టు ఉన్నావే అన్నాడు. అంతేగాని మారలేదు. సో ఇక్కడ అగ్రిప్ప ఒకడు, ఇంకోటి ఎవడు ఫెలిక్స్ అన్నాడు మనకు నేర్పిస్తున్నాడు అనమాట. హృదయం సిద్ధపడినప్పుడు వంగలేదు, దేవుడికి లోబడలేదు, మళ్ళీ హృదయం వెంటనే ఏమైపోయింది, కఠినమైపోయింది అనమాట. నిర్లక్ష్యం చేశారంతే. నరకంలో మనం మాడుతున్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. అవకాశం వచ్చినప్పుడు, హృదయం సిద్ధపడినప్పుడు కూడా నేను దేవునికి లోబడలేదే, ప్రభువా నన్ను క్షమించని నేను అడగలేదే అని చెప్పి ఏడవలసి వస్తుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు, రేపు ఉదయం నరకానికి వెళ్తారు. సో ఇప్పటికి 2 లక్షణాలు చూసాం. పాపంలో కొనసాగే వాళ్ళు నరకంగా వెళ్తారు. రెండోది, సువార్తను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు సరి చేసుకున్న వాళ్ళు, హృదయాన్ని కఠినం చేసుకున్న వాళ్ళు, నిర్లక్ష్యం చేసిన వాళ్ళు నరకానికి వెళతారు. మూడోది, యేసు ప్రభుని ఆశ్రయించకుండా వారి స్వనీతి మీద ఆధారపడిన వాళ్ళు నరకానికి వెళ్తారు. మూడోది ఏంటండి, యేసు ప్రభు మీద ఆధారపడకుండా, ఆశ్రయించకుండా స్వనీతి మీద ఆధారపడే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, నరకానికి వెళ్తారు. ఇది ఎక్కడ మనం చూస్తామండి అంటే, మనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-27 వచనాల్లో ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూడబోతున్నాం. చూడండి, ఇక్కడ చాలామంది గొప్ప పనులు చేశారు, ఆ స్వనీతి మీద ఆధారపడుతున్నారనమాట వాళ్ళు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి మనం చూద్దాము. ఇక్కడ ప్రభు నేర్పించే అద్భుతమైన పాఠం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చదవండి. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. కానీ ఇక్కడ ఒకటి చూద్దాం, వాళ్ళు ఏమని పిలుస్తున్నారు, ప్రభువా అంటలేదు, ప్రభువా అంటే అర్థం ఏంటి, ఎక్కువ ప్రార్థనలు చేస్తారు. ఇంకా చూడండి, పరలోకమున తండ్రి చిత్త ప్రకారం చేయబడి ప్రవేశించింది. ఇప్పుడు చూడండి 22, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా. ఏం చేశాము, ప్రవచించడం అన్న మాటకు అర్థం ఏంటంటే, మేము వాక్యాలు చెప్పాం, ప్రార్థనలు చేశాం ప్రభువా అని. అంతేకాకుండా నీ నామాన్న వాక్యాన్ని చెప్పాం, ఇంకా నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, అంటే దయ్యాలు కూడా వెళ్ళగొట్టావు నీ పేరిట, ఇంకా నీ నామమున అనేకమైన అద్భుత కార్యాలు చేశాం ఇంకా అని చెప్పుదురు. సో ఇప్పటి వరకు మనకి ఏమర్థం అవుతుంది చెప్పండి, వాళ్ళు పరలోకానికి వెళ్ళడానికి ఒక లిస్ట్ చెప్తున్నారు. వాళ్ళు ఏంటో తెలుసా, మేము వాక్యాన్ని చెప్పాం, దీర్ఘ ప్రార్థనలు చేశాం, దయ్యాలు వెళ్ళగొట్టాం, అద్భుతాలు చేశాం, ఇంతంత గొప్ప గొప్ప పరిచర్యలు చేశాం. మనల్ని అడిగితే మనం ఇంకా చెప్తాం, వంటలు వండాం, లేకపోతే మందిరము తుడిసాం, లేకపోతే మందిరానికి సొన్న వేసాం, బోల్డని చెప్తాం మనం. ఇవన్నీ కూడా ఏంటో తెలుసా, నీతి క్రియలు. సో ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు, దానికి రిజల్ట్ ఆన్సర్ ఏం చెప్తున్నాడు చెప్పండి. నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చూడండి, ప్రభు ఇక్కడ అంటున్నాడు, పొండి అంటే అర్థం ఏంటంటే పరలోకంలో అడుగు పెట్టడానికి మీకు అవకాశము లేదు అన్నాడు. ఎందుకు అనంటే, ఇప్పటి వరకు మనకు వాళ్ళ గురించి అర్థమైంది ఏంటంటే, వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనుల మీద వాళ్ళు ఆధారపడుతున్నారు. దాన్ని ఒక మాటలో చెప్పాలంటే స్వనీతి. చెప్పండి, స్వనీతి అన్నది
మనలోనే కాదండి, ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గర ఏదో నీతి పనులు ఉంటాయి. పేదలకు సహాయాలు చేసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే గుడులు కట్టిన వాళ్ళు ఉంటారు, హాస్పిటల్ కట్టిన వాళ్ళు ఉంటారు, అది చేసిన వాళ్ళు ఉంటారు. ఇందాక నేను చెప్పాను కదా, ధనవంతుడు ఏం చేశాడు? బయటను అడుక్కున్నోడికి రొట్టెలు పెట్టాడు. ఎన్నో మంచి పనులు చేశాడు. మంచి పనులు చేసినందుకు నిజంగానే అభినందిస్తారు. కానీ ఆ మంచి పనులు మనం ఎక్కడ తీసుకెళ్ళావు? పరలోకం. ఆ పాయింట్ దేవుడు తీసుకొస్తాడు అని చెప్పి 24వ వచనం నుంచి 27వ వచనం వరకు 2 పునాదుల గురించి దేవుడు మాట్లాడతాడు. ఏ పునాది మీద నువ్వు జీవితాన్ని కట్టుకోవాలి, నీ మంచి పనుల మీద లేకపోతే ప్రభు మీద అన్నట్టుగా 2 పునాదులు ఇక్కడ మాట్లాడతాడు. అందరికీ తెలిసిన భాగమే, ఒకసారి చదువుదాం. 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పు చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెనుగా, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కోలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. చూడండి, నేను 21వ వచనం నుంచి చదువుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే ఆ పైన దీనికి ఒక కనెక్షన్ ఉంది. ఈ పునాదులు ఏంటండి? ఆ పైన ప్రభు వాళ్ళందరినీ ఎందుకు ఎలగొట్టేశాడండి? అక్రమ చేయవారు నా దగ్గర పొండని ఎందుకు అన్నాడండి? ఒక కనెక్షన్ ఉంది. 2 పునాదుల కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక పునాది ఏంటంటే ఇసుక పునాది. చెప్పండి, ఇసుక మీద ఇట్లు కట్టుకున్నాడట. ఇంకోటేమో బండ మీద కట్టుకున్నాడు. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి. వానలు వరదలు అంటే ఆత్మీయంగా ఆలోచిస్తే దేవుని యొక్క తీర్పు అన్నమాట. పాపానికి దేవుడు పంపించే శిక్ష, తీర్పు. అయితే ఒకడేమో ఆ తుఫాను తప్పించుకోవడానికేమో ఇల్లు కట్టుకున్నాడంట. కానీ దేని మీద కట్టుకున్నాడు? ఇసుక మీద. ఇసుక మీద కట్టుకోవడం అంటే ఏంటో ఆల్రెడీ పైన చదివిన భాగాన్ని బట్టి మీరు చెప్పాలి. ఏంటి? స్వనీతి పనులు. చెప్పండి. ఆ నరకాన్ని తప్పించుకొని, ఆ దేవుని శిక్షను తప్పించుకొని మోక్షానికి వెళ్ళిపోవాలంటే నేను ఏం చేయాలి? నీతి పనులు చేయాలి, మంచి మంచి పనులు చేసేయాలి. ఆ మంచి మంచి పనులే నన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోతాయి? నేను ఇందాక చెప్పాను కదా, పుణ్యకార్యాలే నన్ను ఎక్కడ తీసుకెళ్తాయి? పరలోకాన్ని తీసుకెళ్తాయి అని చెప్పి దాని మీద కట్టుకున్నాడంట. వాడికి ప్రభు వద్దు, ప్రభు ఇచ్చే రక్షణ వద్దు, ప్రభు ఇచ్చే నీతి వద్దు, వాడికి నీతి చాలు. ఒక ధనవంతుడు ఒకసారి ప్రభు దగ్గరకు వస్తాడు. యవనస్తుడే ప్రభు దగ్గరకు వస్తాడు. పరలోకంకి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. నేనేం చేయాలి? ఆ క్వశ్చన్లోనే చాలా ఏముంది అంటే, ఏంటి ఇదేదో చేసేయగలడు అన్నట్టుగా. ప్రభు అన్నాడు ఆజ్ఞలు పాటించు అంటే వెంటనే అన్నాడు, ఆ చిన్నప్పటి నుంచి పాటించేస్తున్నాను, ఇంకేమైనా ఉన్నాయా చెప్పు అన్నాడు. అప్పుడు ప్రభు పాయింట్కి వచ్చేస్తాడు. ఓ పని చేయి, ఆస్తంతా అమ్మేమన్నాడు. అంటే అర్థం ఏంటంటే వాడి దగ్గర ధనాపేక్ష పాపం ఉంది, అదంతా అమ్మి మెయిన్ పాయింట్ అది మర్చిపోద్దు, నన్ను వెంబడించు. అది పాయింట్. పరలోకంకి వెళ్ళాలి అంటే నేనే మార్గాన్ని, నన్ను వెంబడించు. వాడికి తెలుసు, ఆన్సర్ కూడా వచ్చింది. కానీ వాడు నమ్ముకుంది ప్రభువుని కాదు, వాడు నమ్ముకుంది ఏంటంటే వాడి ధనాన్ని, వాడి స్వనీతిని. నిజానికి అక్కడ ప్రభు కానీ ఒకవేళ నీకు బాగా డబ్బులు ఉన్నాయి కదా, ఒక పని చేయి, పేదలందరి కోసం ఒక మంచి మిషనరీ హాస్పిటల్ కట్టించానంటే ఖచ్చితంగా చేసేస్తాడు. ఎందుకంటే ఏముంది, రెడీగా బోర్డంతా డబ్బు ఉంది. ఆ డబ్బు నమ్ముకున్నాడు కాబట్టి బిల్డింగ్ కట్టేస్తాడు. ఏముంది, ఒక 6 నెలల్లో కట్టేస్తాడు పెద్ద బిల్డింగ్, హాస్పిటల్. ప్రభు ఒకవేళ నా పేరున ఒక పెద్ద గుడి కట్టించాను అన్నాడు అనుకోండి, అర్జెంటుగా కట్టించేస్తాడు. కానీ ప్రభు అవి ఏం మాట్లాడలే, ఎందుకంటే అవి ఏవి కూడా నేను పరలోకానికి తీసుకెళ్ళాను. ఒక్కటే తీసుకెళ్తుంది, ఏంటో తెలుసా? నన్ను వెంబడించు, నేను చెప్పించేయి అంటున్నాడు అనమాట. నీ పాపాన్ని విడిచిపెట్టు, ఆ ధనాపేక్ష ఉంది కదా, అది విడిచిపెట్టి నన్ను వెంబడించు. ఇక్కడ కూడా పునాదులు అవే నేర్పిస్తున్నాయి. నువ్వు నీ స్వనీతి మీద కట్టుకున్నావా? నేను అది చేశాను, నేను ఇది చేశాను కాబట్టి పరలోకంకి వెళ్తానంటే అవన్నీ కూడా ఇసుక మీద కట్టుకున్నట్టే. దేని మీద కట్టుకున్నట్టు? ఇసుక మీద కట్టుకున్నట్టే. వానలు వస్తుంది, వరద వస్తుంది, దాని పాటు గొప్పదంటే దాని అర్థం ఏంటంటే కూలిపోద్ది అనమాట. కానీ ఇంకోటి ఉన్నాడు జ్ఞానవంతుడు, వాడు దేని మీద కట్టుకున్నాడట? బండ మీద కట్టుకోవడం అంటే ఏంటి? అక్కడ కూడా ఆన్సర్ ఇచ్చేసాడండి. 24వ వచనం చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఈ నా మాట విన్న, నా అంటే ఎవరికన్నా? నా యేసు ప్రభువా, నువ్వు ఎలా చెప్తే నేను అలాగా చేస్తాను తండ్రి, నీకు లోబడతా, నువ్వే నాకు దిక్కు,
నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు నాయన, నా 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 నీతి క్రియలు నీ దృష్టిలో మురికి కూడా తండ్రి, నాలో ఏమీ లేదు నాయన, వట్టి చేతులతో నీ దగ్గరకు వస్తున్నాను, కనికరించు తండ్రి. చూడండి, పరలోకానికి ద్వారము ఇరుకు ద్వారం. ఏం ద్వారం? ఇరుకు ద్వారం. అంతేనా? ఎక్కడ రాసింది ఆ మాట ఇరుకు ద్వారం అని? అక్కడే మత్తయి సువార్త 7వ అధ్యాయం కొంచెం పైకి వెళితే 13వ వచనం చూడండి. ఇరుకు ద్వారమున ప్రవేశించండి. ఎలాంటి ద్వారం అంటే? ఇరుకు ద్వారం. ఇరుకు ద్వారం. ఇరుకు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నీతో పాటు ఏది పట్టుకొని వెళదామన్నా కూడా లోపలికి వెళ్ళలేవు. ఇప్పుడు నేను మీ ఫ్లైట్లో ప్రయాణం చేసిన వాళ్ళకి ఈ పాయింట్ తెలుస్తుంది నేను చెప్పింది. సెక్యూరిటీ చెక్ అని అంటారు ఒక దగ్గర, సెక్యూరిటీ చెక్. ఆ సెక్యూరిటీ చెక్ వెళ్ళినప్పుడు ఏం చేయాలి? నువ్వు అప్పుడు వరకు పెద్ద సూట్ కేసు వేసుకొని వెళ్ళావు, ఓ అని మోసుకొని వెళ్ళిపోయావు. సెక్యూరిటీ చెక్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మొత్తం వదిలే ఎక్కడ అంటాడు. ఫస్ట్ నీ పర్సు, నీ వాచ్లు, నీ బెల్ట్ గిల్ట్ మొత్తం వదిలేసి చొక్కా ప్యాడ్ తప్ప ఇంకేం ఉండకూడదు, అప్పుడు రా అంటే అప్పుడే మనకు లోపలికి వెళ్తాను. నేను ఒకసారి అలాగే వెళ్ళినప్పుడు కిర్రమని సౌండ్ వచ్చింది అన్నాడు. బయటికి వెళ్ళి ఏమున్నాయి పాకెట్లో? ఏమి లేవు సార్ అన్నాడు. మరి ఏంటుందంటే మొత్తానికి అర్థమైంది, బెల్ట్ అంట. బెల్ట్ ఉంది. ఆ బెల్ట్కి మెట్లు ఉంటుంది చూసారా, ఆ మెటల్ గ్రీవా సౌండ్ అవుతుంది. బెల్ట్ పక్కన పెట్టరా అని అన్నాడు. అంటే మొత్తం అర్థం ఏంటంటే మొత్తం అంతా ఒలిచేసి అప్పుడు రావాలి. దేవుడు అంటున్నాడు, పరలోకంలో నువ్వు ఎంటర్ అవ్వాలి అంటే మొత్తం నీ పాపం అంతటిని ఒలిచే, నువ్వే నాకు దిక్కునాయనా అని చెప్పి నాలో నువ్వు ప్రవేశించు, నీ స్వనీతి అన్నీ కూడా వదిలిపెట్టు అంటున్నాడు అన్నమాట ప్రభు. సో ఇక్కడ కూడా మనం నేర్చుకునే 4వ పాయింట్ అదేనండి, నీ స్వనీతిని వదిలే. మరి స్వనీతి పనులు చేయకూడదా అండి అంటే చేయాలి. ఎప్పుడు చేయాలి తెలుసా? రక్షింపబడ్డం కోసం కాదు, ప్రభు రక్షించాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ప్రభు కొరకు నీతిగా జీవించాలన్నమాట. ఈ పాయింట్ మీకు అర్థమైందా? మీకు ప్రభు రక్షించాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? నీతిగా జీవించాలి, నీతి కార్యాలు ఎన్నో చేయాలి. దాన్ని రివర్స్ అవ్వకూడదు. పరలోకానికి వెళ్ళడం కోసం నేను చేస్తున్నాను అన్నావంటే నువ్వు ప్రభు మీద ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడుతున్నట్టు? నీ స్వనీతి మీద ఆధారపడుతున్నాడు. చూసా, ఆ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రభు నన్ను రక్షించాడు కాబట్టి ఆయన పరిచర్య చేస్తున్నాను, ప్రభు నన్ను రక్షించాడు కాబట్టి ఆయన పట్ల ప్రేమ ఉంది కాబట్టి కానుకలు ఇస్తున్నానండి, ప్రభు నన్ను ఎంతో ప్రేమించి రక్షించాడు కాబట్టి ఆ వంటలో సహాయం చేస్తున్నానండి. సో ఆ తేడా చూసారా మీరు? అంటే రక్షించాడు కాబట్టి అయోగ్యుడికి నాకు ఎంత గొప్ప ప్రాణం పెట్టి, ఇందాక మనం ఏది దహన బలి గురించి మనం అర్థం చేసుకున్నాడు. దుర్వాసనతో నన్ను అంటే దుర్వాసనతో అసహ్యంగా ఉన్న బతుకండి నాది ఆయనకి ఇంపైన సువాసనగా చేశాడండి. ఆయన కృతజ్ఞతతో దేవుని పని మనము చెయ్యాలి. అంతేగాని నేను ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి ఇవే నన్ను పరలోకాన్ని తీసుకెళ్తున్నాయంటే అది నీ రాంగ్ అండర్స్టాండింగ్ అనమాట. నీకు అర్థం కాలేదు. అంటే నువ్వు ప్రభువుని విడిచిపెట్టేసి దేని మీద ఆధారపడుతున్నట్టు? స్వనీతి మీద ఆధారపడుతున్నాడు. తేడా మీకు అర్థమైంది? మీకు అదే 4వ పాయింట్ అనమాట. 4వ పాయింట్ 3వ పాయింట్? 3వ పాయింట్. ఇంకా 3వ పాయింట్లో ఉన్నామండి, ఆవిడ 1 గంట అయిపోయింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే యేసు ప్రభు మీద ఆధారపడకుండా స్వనీతి మీద ఆధారపడే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్తారు, పరలోకానికి వెళ్ళరు. 4వ పాయింట్, లోకాన్ని ప్రేమించేవాళ్ళు నరకానికి వెళ్తారు, పరలోకానికి వెళ్ళరు. లోకాన్ని ప్రేమించేవాళ్ళు, మళ్ళొకసారి చెప్తున్నాను, 4వ పాయింట్ ఏంటండి? లోకాన్ని ప్రేమించేవాళ్ళు. ప్రభు ఒక దగ్గర అంటాడు, లోకము దాని ఆశయం గతించిపోవును అంటున్నాడు. ఆ లోకాన్ని ప్రేమించేవాడు ఆ లోకంతో పాటే గతించిపోతాడు అన్నమాట. ఇది ఎలా చెప్పారండి అంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం దయచేసి తీయండి. ప్రభు మాట అంటాడు, చాలా కఠినమైన మాట. మత్తయి సువార్త 19వ అధ్యాయము 24వ వచనం, 23, 24 కలిపి చదువుతాం. యేసు తన శిష్యులు చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. ఏమండి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. అంటే ధనవంతుడు పరలోకంకి వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే, అంటే డబ్బున్నవాడు నరకానికి వెళ్ళిపోతారన్నా అర్థం? ప్రభు ఏ ధనం కోసం మాట్లాడుతున్నాడు అక్కడ? ధనం అన్న మాట అంటే అర్థం ఏంటి ఇక్కడ? అందరితో డబ్బులు ఉన్నాయి అంటే మనకు డబ్బులు ఉంటే మనం నరకంకి వెళ్తామా? అది కాదు పాయింట్ అక్కడ. ఇప్పుడు అబ్రహాము ఓళ్ళంత ధనవంతుడండి, ఎక్కడున్నాడు?
పరలోకంలో ఉన్నాడు. ఈ లాజరేమో ఆయన రొమ్మున అనుకుని ఉన్నాడు. సో ధనం అంటే ఏదో ఈ క్యాష్ కోసం కాదు మాట్లాడుతుంది అక్కడ. అక్కడ పాయింట్ ఏంటో చెప్పనా, వీళ్ళు ధనాన్ని ఎందుకు అంత ప్రేమిస్తారంటే ఆ ధనము లోకమంతటిని సంపాదించడానికి వాళ్ళకి ఎంతో సహాయము చేస్తుంది. సో వాళ్ళ ప్రేమ ధనం మీద కన్నా ఆ ధనం ఇచ్చే లోకం అంటే వాళ్ళకి ఎంతో ప్రేమ. మొదటి యోహానులో దాని క్లారిటీ మనకి ఇస్తారనమాట. లోకాన్ని ప్రేమించడం అంటే ఏంటి? మొదటి యోహాను 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఆ మాట ఎంత సీరియస్ చూడండి. ఎవడైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి పట్ల అంటే దేవుని పట్ల ఉండాల్సిన ప్రేమ వాళ్ళలో ఉండదంటే అర్థం ఏంటంటే వాడికి రక్షింపబడిన వ్యక్తి కాదు. అది లోకంలో ఉన్నదంతా ఏంటి అంటే మనం అనుకున్న లోకం అంటే ఏంటంటే ఆ చెట్టు లేకపోతే ఆ బళ్ళు ఇవన్నీనా అంటే దేనికోసం మాట్లాడతాడంటే 3 విషయాల కోసం మాట్లాడతారు. లోకం అంటే ఏంటి చూడండి. శరీర ఆశ, నేత్ర ఆశ, ఇంకోటి జీవపు డమ్మ. ఈ 3 పదాల్లో 2 పదాలు చాలా క్లియర్గా కనపడతాయి. ఏంటంటే ఆశ, డంబం. చెప్పండి. శరీరాశ, నేత్రాశ రెండిట్లో ఏమున్నాయి? ఆశ అన్న పదం ఉంది. మూడోదేమో డంబం. సో ఈ లోకం అంతా ఏంటండి అంటే లేనిదేమో ఆశించడం. డంబం అంటే ఏంటి? ఉన్నదాన్ని బట్టి అతిశయించడం. లేనిదేమో ఆశించడం, ఉన్నదాన్ని బట్టి. ఈ ఇన్స్టాగ్రాము, ఈ ఫేస్బుక్లు ఇవన్నీ అవి చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఏం చేస్తాయి తెలుసా? 10 మందిలో వాళ్ళకి ఏదో కొనుక్కున్నారో ఏదో ఏడ్చారో ఫోటోలు అన్నీ పెడతా ఉంటారు. ఇప్పుడు చూసినవాడికి ఎలా ఉంటుంది? నాకుంటే బాగుండు అంటే అదేంటంటే శరీర ఆశ, నేత్ర ఆశకు బాగా ఉపయోగపడుతుంది ఈ సోషల్ మీడియా. ఇప్పుడు కొనేసుకున్నావు, ఇప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ నువ్వు ఫోటో పెడతావు. ఎందుకు? మనకేం రావాలి? దమ్మం. ఉన్నదాన్ని బట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు అతిశయించడం. ఆడ ఎవడన్నా కొందరు లైక్ కొట్టాడు, ఆహా నాకు 10 లైకులు వచ్చాయి, నాకు 100 వచ్చాయి లైకులు. ఉన్నదాన్ని బట్టి ఏం చేయడం? అతిశయించడం. లేదా ఇదే లోకం అంటున్నాడు అనమాట. అని అంటున్నాడు. ఈ లోకము దాని ఆశయు గతించిపోతాయి. గతించడం అంటే ఏంటో తెలుసా? దాని అర్థం తుడిచిపెట్టుకుపోతాయి. నువ్వు అంతా ఇష్టపడుతున్నావే ఈ లోకాన్ని, ఇదంతా ఒకరోజు దేవుడు కాల్చేస్తున్నాడు. నువ్వు కానీ ఈ లోకాన్ని ప్రేమిస్తే ఈ లోకంతో పాటు నువ్వు కూడా కాలిపోతావు అని అది ప్రభు తీసుకొచ్చిన పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. ఒక మంచి స్టోరీ విన్నాను నేను. ఏంటంటే పాంపే అన్న పట్టణం ఉందట. ఏ పట్టణం? విశాఖపట్నం లాగా ఆ పట్టణం పేరేంటి? పాంపే. దాన్ని సిటీ ఆఫ్ పాంపే అంటారు. ఆ పట్టణంకున్న ఒక ప్రమాదం ఏంటంటే అక్కడ ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం అగ్ని పర్వతం. అది ఎప్పుడు పేలుతుందో ఎవరికి తెలియదు. అగ్ని పర్వతం పేలినప్పుడు ఏమవుద్ది? అందులో లావా వస్తుంది అనమాట. లావా అంటే ఏంటో తెలుసా? లిక్విడ్ ఫామ్ ఆఫ్ ఫైర్ అన్నమాట. అగ్నే, కానీ ఏ ఫామ్లో ఉంటుంది? అది లిక్విడ్లా ఉంటుంది. అది అగ్ని లాంటి ద్రవం అన్నమాట. వచ్చేస్తుంది. అది ఒక ప్రవాహంలాగా కొండలు పేలి అందులోంచి ఊపి బయటికి అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎవరన్నా సరే ఆ పేలినప్పుడు అక్కడ ఉండకూడదు. ఉన్న పాళంగా విడిచి పారిపోవాలన్నమాట. అయితే ఆ ప్రవాహం ఇంటి వరకు రావడానికి కొంత టైం పడుతుంది. ఊర్లోకి రావడానికి కొంత టైం పడుతుంది. ఈ లోపల మనుషులు పారిపోవడానికి వాళ్ళకి సమయం ఉంటుంది కాబట్టి ప్రాణాలు దక్కించుకోవచ్చు అనమాట. అయితే ఒకరోజు నిజంగా పెద్ద విస్ఫోటనం వచ్చి ద్రేమని పేలింది. పేలినప్పుడు అందరికి అర్థమైపోయింది ఏంటంటే ఇక లావా ఊళ్ళోకి వచ్చేస్తుందని. ప్రవాహం కనపడుతుంది, వేడిగా వచ్చేస్తుంది ప్రవాహం. వెంటనే చాలామంది పారిపోయి వెళ్ళిపోయారు. అయితే ఇది జరిగిపోయింది. సిటీ ఆఫ్ పాంపేకి లావా వచ్చి మొత్తం ఊరినంతటి కూడా నింపేసింది. మొత్తం నాశనం అయిపోయింది. కొంతకాలం అయిన తర్వాత అండి తవ్వకాలు తవ్వేవాళ్ళు ఉంటారు కదా, తవ్వకాలు ఆర్కియాలజిస్ట్ అంటారు. వాళ్ళని తెలుగులో ఏమంటారండి? పురావస్తు శాఖ. వాళ్ళు ఏం చేశారంటే వచ్చి ఏంటేంటి నష్టపోయారో అర్థం చేసుకుందామని చెప్పి తవ్వుతున్నారట. ఈ లావానంతటిని చల్లబడిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? దీన్ని తవ్వుతూ ఉంటే లోపల శవాలు కనిపించాయట, మనుషుల యొక్క శవాలు. ఈ శవాల్ని చూసినప్పుడు వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపించిందట. ఫస్ట్ థింగ్ ఏంటంటే అరే ఆ లావా అంతటి నుంచి కొండ మీద నుంచి ఇంటి వరకు వచ్చేటప్పుడు బోల్డ్ టైం ఉంటుంది. ఈ టైం ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? పారిపోవాలి కదా. ఎందుకబ్బా ఇలా దొరికిపోయారని చెప్పి చాలా బాధ అనిపించిందంట వీళ్ళకి. అయితే ఇప్పుడు చూడండి, వింతైన విషయం ఏంటంటే ఆ శవాల్ని జాగ్రత్తగా వీళ్ళు తీసారట. తీసినప్పుడు వీళ్ళందరి ఆకారాలట
పరిగెట్టే ఆకారంలో ఉన్నాయట. పరిగెడుతున్నప్పుడు ఆకారం ఎలా ఉంటుంది, ఒక చెయ్యి ఇలాగా, ఒక చెయ్యి ఇలాగా, ఒక కాలు ముందుకి పరిగెట్టినట్టు ఆకారాలు కనపడ్డాయట వాళ్ళకి. సో వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఓహో లావా వస్తున్నప్పుడు వీళ్ళు ప్రాణాలు దక్కించుకోవడానికి పరిగెట్టారు, అయితే అది ప్రవాహానికి దొరికిపోయి ఇలా చచ్చిపోయారేమో అనుకున్నారట. అయితే ఇంకోటి చూడండి, ఇంకా వాటిని అలాగా గమనిస్తూ ఉంటే చేతులు ఇలా ఉన్నాయట, మూసుకొని ఉన్నాయట. మూసుకుని ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకో చేతుల్ని స్ట్రైట్ చేద్దామని చెప్పి ఇలా స్ట్రైట్ చేస్తేనంట లోపల వాళ్ళకి బంగారు నాణ్యాలు దొరికాయట. ఏం దొరికాయి చెప్పండి? బంగారు నాణ్యాలు దొరికాయట. అప్పుడు వీళ్ళకి అర్థమైందంటే వీళ్ళు ఎందుకు చచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు చచ్చారు వీళ్ళు? లావా వచ్చేస్తుందని తెలుసు, ముందు పారిపోయారు. అప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది, లోతు భార్య టైప్ అనమాట. లోతు భార్య ఏం చేసింది, ఒకసారి వెనక్కి తిరిగి అదేదో ఉండిపోయింది తెచ్చుకుందాం అని చెప్పి దాని మీద వీళ్ళకి ప్రేమ ఉంది. వెళ్ళిపోయినాడు తిన్నగా వెళ్ళిపోకుండా ఏం చేశాడు, మళ్ళీ దాని మీద ప్రేమ లాగి వెనక్కి వచ్చి ఆ బీరువాలు ఇవన్నీ ఏరి, అమ్మో అక్కడ బంగారం ఉంది, ఇది నాకు తర్వాత ఉపయోగపడుతుంది అని చెప్పి ఏరుకునే టైంలో ఈ లోపల ఏదో వచ్చేసింది. అప్పుడు ఇక పరిగెడితే ఇంకేంది, దొరికిపోయారు. అగ్నితో ఉన్న ఆ లాభాలు అలా అతుక్కుపోయి అలా చచ్చిపోయారటండి. ఇప్పుడు చెప్పండి, దేశం అంతా లావాతో కాలిపోయింది కాదు, దేశంతో పాటు ఆ పట్టణంతో పాటు వీళ్ళు కూడా కాలిపోయారు. ఎందుకు? వాటి కారణం ఏంటి చెప్పండి? ఏం ఆశ? ధనాపేక్ష అనమాట. ధనాపేక్ష. ప్రాణాల కన్నా ఆ ధనాన్ని అంతగా ప్రేమించేస్తున్నారన్నమాట. ఇంకోటి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఏది కూడా అంత ప్రేమించొద్దు. ఈ లోకం ఒకరోజు విడిచిపెట్టాలి. మనం మరణించినప్పుడు సంపాదించిన ఆస్తులు కాదు కదా, చిల్లి గవ్వ కూడా నీతో పాటు తీసుకెళ్ళవు. ప్రభు ఒకటే నేర్పిస్తున్నాడు, ఏంటంటే లోకము దాని ఆశయు గతించవు. నువ్వు ప్రేమించాల్సింది లోకాన్ని కాదు, నువ్వు ప్రేమించాల్సింది ఏనో తెలుసా? పరలోకాన్ని నువ్వు ప్రేమించాలి. లోకాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించవు, పరలోకాన్ని ప్రేమించవు, లోకం నాశనం అయిపోతుంది, లోకంతో పాటు నువ్వు కూడా నాశనం అయిపోతావు. ఆ స్థితి నీకు రాకూడదు. లోకాన్నంతా ప్రేమించు. ఒకవేళ ఏదైనా వస్తువు పోయిందనుకోండి, యోబు అన్న మాట ఏంటి చెప్పండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. ఎలాగా పోతాయి, ఎలాగా వదిలేయాలి ఒకరోజు. అయితే నువ్వన్న దాన్ని వదిలేయాలి, అదన్నా నిన్ను వదిలేయాలి. ఎలాగా పోయేది కొంచెం ముందు పోయిందని వదిలేయడం అంతే. నువ్వు చచ్చిపోయినప్పుడు అది ఎలాగ నీతో రాదు. సో లోకానికి ఏదన్నా సరే అంతే విలువ ఇవ్వాలన్నమాట. దీన్ని ఒకరోజు నేను వదిలే, ఇది శాశ్వతం కాదు అన్నట్టుగా. సో ప్రభు మనకు నేర్పిస్తున్న గూఢ సత్యాలు. పరలోకాన్ని ప్రేమిద్దాం, అది శాశ్వతమైనది. ఈ శరీరాశ ఏంటి, నేత్రాశ ఏంటి, జీవపు డమ్ము. శరీరాశ అంటే శరీరం అడిగే పాపాశలు అన్నమాట. నేత్రాశ కనిపించేదల్లా ఆశించటం. ఆ అందం నాకు ఉండాలి, ఆ బట్టలు నాకు ఉండాలి, ఆడికి సంపాదించింది నాకు ఉండాలి, అదంతా ఏంటంటే నేత్ర ఆశ. ఎలాగ వదిలేయాలి అవి? వాటిని కాదు నువ్వు ఉంచాల్సి. ఇదంతా లోకం అంతా ఆశించడం, అతిశయించడమే. అది వద్దు నీకు అంటున్నాడు. పరలోకాన్ని ప్రేమిద్దాం, ఆయన వాక్యాన్ని ప్రేమిద్దాం, ఆయన బిడ్డలను ఎంతో ప్రేమించాలండి. ఎందుకు తెలుసా? పరలోకాన్ని ఎవరితో పంచుకుంటాం? విశ్వాసులతోనే పంచుకుంటాం, అవిశ్వాసులతో కాదు. అవిశ్వాసులు కూడా నిన్ను వదిలేస్తారు ఒకరోజు. అంతగా ప్రేమించే అవిశ్వాసులు కూడా నిన్ను వదిలేస్తారు. కానీ నీ విశ్వాసులతోనే పరలోకాన్ని పంచుకుంటావు నువ్వు. సో వాళ్ళని ప్రేమించు. ఈ శాశ్వతమైన ఆయన వాక్యాన్ని, ఆయన బిడ్డలను, ఆ దేవుణ్ణి ప్రేమించు. వాళ్ళతోనే నువ్వు చిరకాలం పరలోకాన్ని అనుభవిస్తావు. ప్రభు అన్నాడు, అలాంటి మనసు నీకు లేకపోతే గుర్తుపెట్టుకో, పరలోకంలో ప్రవేశించమని చెప్పి ఒక మంచి ఎగ్జాంపుల్ ప్రభు చెప్పాడు. ఒంటన్నా సరే సూది బెజ్జంలో దూరచ్చేమో కానీ, ఆ దూరడం అన్నది అసాధ్యం, దూరచ్చేమో కానీ ఇలా లోకాన్ని ప్రేమించేవాడు పరలోక రాజ్యంలో వెళ్ళడం అన్నది అసంభవం అంటున్నాడు అనమాట. 4 పాఠాలు మనం నేర్చుకున్నాం. ఇక్కడ కాపుదామండి, మిగిలినవి వచ్చే వారం మనం చూద్దాము.